ఇది లోపల ఫిల్టర్స్ అన్నట్టు లైఫ్ ఓకే 6000 లీటర్ వరకు నడుస్తుంది ఫిల్టర్. ఈ 5 క్యాండిల్స్ చూపించినారు మీకు లోపల 5 క్యాండిల్స్. 5 క్యాండిల్స్ సింబల్ అన్నట్టు 1 2 3 4 5. ఫస్ట్ ఒక లైట్ ఆఫ్ అయిపోతుంది, తర్వాత ఇంకో లైట్ ఆఫ్ అయిపోతుంది. 3 మంత్స్కి 4 మంత్స్కి ఒక లైట్ వెళ్ళిపోతుంది, తర్వాత ఆఫ్ 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 మొత్తం ఆఫ్ అయిపోయిన తర్వాత లోపల క్యాండిల్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ యూవీ ల్యాంప్ లోపల ట్యాంక్ లోపల ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది, బ్యాక్టీరియాస్ అవేమో రాకుండా. ల్యాంప్ ఆన్ అయిందా లేదా అనేది ఇండికేషన్. ఇది యూవీ ఆన్ అయితే ట్యాంక్ లోపల లైట్ ఆన్ అయిందా. ఒకవేళ లైట్ ప్రాబ్లం వస్తే ఇది రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ అంటే బ్లింకింగ్ అవుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే, సర్వీస్ కానీ లోపల ప్రాబ్లం కానీ ఏది వచ్చినా సరే ఎర్రర్ కూడా వచ్చేస్తుంది, బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. ఓకే. తర్వాత ట్యాంక్ సింబల్, మనకు వాటర్ మొత్తం ఫుల్ అయిపోతే ట్యాంక్ సింబల్ లైట్ వస్తుంది. వాటర్ మొత్తం ఫుల్ అయితే లైట్ వస్తుంది. మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ డ్రాప్ సింబల్ని టచ్ చేస్తే వాటర్ వస్తాయి కదా, ఒక గ్లాస్ వెళ్ళిపోతే మళ్ళీ ఆ గ్లాస్ ఫిల్ కావడానికి మళ్ళీ లైట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ నడుస్తుంది. ఓకే. ట్యాంక్ ఫుల్ అయితేనే లైట్ వస్తుంది, ఒక గ్లాస్ తక్కువ లైట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనకు వేడి వాటర్ కావాలన్నా, వామ్ వాటర్ కావాలన్నా, హాట్ వాటర్ కావాలన్నా ఈ 2 లైన్స్ 3 లైన్స్. ట్యాంక్ ఫుల్ అయితే 2 లైన్స్ లైట్ రెడ్ కలర్లో వస్తుంది, 3 లైన్స్ లైట్ వస్తుంది. ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఏదైనా మనకు వామ్ వాటర్ కావాలన్నా, హాట్ వాటర్ కావాలన్నా ట్యాంక్ ఫుల్ కావాలి, ఫుల్ ఉన్నప్పుడే వస్తుంది. ట్యాంక్ ఫుల్ అయితే మనకు 2 లైన్స్ లైట్ వస్తుంది, 3 లైన్స్ లైట్ వస్తుంది. 2 లైన్స్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది 20, 30, 40, 45. 45కి వచ్చి మళ్ళీ ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. 2 మినిట్స్లో 45 డిగ్రీస్ ఇక్కడ చూపిస్తుంది, మళ్ళీ బీప్ సౌండ్ ఇస్తుంది, వాటర్ రెడీ అయిపోయినట్టు, వేడైనట్టు. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇంట్లో నుంచి వాటర్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి రెడ్. మళ్ళీ స్టాప్ చేయాలంటే ప్రెస్ చేసి వదిలేయాలి, టచ్ చేసి వదిలేస్తే ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ 3 లైన్స్ మనకు ఇంకా వేడి వాటర్ కావాలి. 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మళ్ళీ ఒక 2 to 5 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బీప్ సౌండ్ వస్తుంది, అంటే వాటర్ రెడీ అయిపోయినట్టు, వేడి వాటర్ రెడీ అయిపోయినట్టు. మళ్ళీ ఈ వాటర్ వేడి వాటర్ కాబట్టి చిన్నపిల్లలు టచ్ చేస్తే ఇట్లా అనుకోకుండా టచ్ చేస్తే చేయి కాలిపోతుంది అన్నది. దీనికి చైన్ లాక్ ఉంటుంది. చైన్ లాక్ తీయాలంటే 2 లైన్స్ 3 లైన్స్ 2 ఒకటేసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. చైన్ లాక్ తీయాలంటే చైన్ లాక్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇంట్లో నుంచి వేడి వాటర్ వస్తుంది, 90 డిగ్రీస్ వేడి వాటర్ వస్తుంది. అద్దు అనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు లేరు కాబట్టి చైన్ లాక్ వద్దు. చైన్ లాక్ ఆటోమేటిక్ అయిపోతుంది. ఆటోమేటిక్ చైన్ లాక్ ఉంటుంది, మనమే ఆన్ చేసుకోవాలి. మనకు వేడి వాటర్ కావాలి అనుకుంటే చైన్ లాక్ తీస్తేనే వస్తాయి. ఎప్పటికప్పుడు 2 కలిపి ఎంత 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చైన్ లాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు వేడి నీళ్ళు వస్తాయి, సౌండ్ కూడా వస్తుంది మీకు చైన్ లాక్ వెళ్ళిపోయినట్టు. ఇది వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ప్రెస్ చేసుకోవాలి వేడి నీళ్ళకి. మళ్ళీ నార్మల్ వాటర్ అయితే నార్మల్ వాటర్ ఇట్లా వాటర్ డ్రాప్ సింబల్ని టచ్ చేస్తే వస్తుంది. నార్మల్ వాటర్ రెగ్యులర్గా. మాకు వేడి వాటర్ కావాలంటేనే 2 లైన్స్ని 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇంట్లో నుంచి వామ్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్ కావాలంటే 3 లైన్స్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 to 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ 2 లైన్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చైన్ లాక్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ని లాంగ్ ప్రెస్ చేస్తే వేడి వాటర్ వస్తుంది. మళ్ళీ మనకి హీటర్ అవసరం లేదు, బంద్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే వాటర్ అంతా వేడి వాటర్ తీసుకుందాం, 1 లీటర్ వరకు తీసుకుందాం. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ డ్రాప్ సింబల్ని 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, ఆఫ్ అయిపోతుంది. బీప్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ లేదు అనుకుంటే మనం ఆఫ్ చేసి కూడా ఒక 5 మినిట్స్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే కూడా హీటర్ ఆఫ్ అయిపోతుంది. మనకైతే రెగ్యులర్గా ఏ ప్రాబ్లం వచ్చినా సరే బ్లింకింగ్ అవుతుంది, ఎర్రర్ కూడా వచ్చి బ్లింకింగ్ అవుతుందంటే ప్రాబ్లం ఉంది. మనకు రెగ్యులర్ అయితే నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువ నార్మలే వాడతాము.